మీకు కొట్లాడేంత శక్తి ఉందా? కోసం కొట్లాడి సాధించుకునేదాకా ఊరుకు. మీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ఓటమి మీద మీ అభిప్రాయం? మీ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సర్పంచ్గా పోటీ చేయాలనే ఆతృత ఎందుకు? ఇంతకుముందు ఉన్న లీడర్లు ఎక్కువ చేయలేకపోయారు. ఇందుకేల గ్రామంలో గ్రామ పంచాయతీ లేదు. ప్రకటన చెప్తుంటాడు, మోసేత్త బలం ఉంటే మొండిగొడ్డలని తెలుసు. ఎమ్మెల్యే ఎలక్షన్లో చాలా కష్టపడ్డారని విన్నాం. ఊరి ప్రజలకి తెలుసు. మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నప్పుడు మీ ఊరికి మీరేం చేశారు? చాలానే చేసినాం. ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డితో కొట్లాడేంత శక్తి మీకుందా? వల్ల ప్రాబ్లం ఉంది అంటే దానికోసం కొట్లాడి సాధించుకునేదాకా ఊరుకు. తోట యాదగిరి అని అపోజిట్ క్యాండిడేట్ ముందుగా ఆయనకు వైఎస్ రెడ్డి అండా ఉంటేనే గెలుస్తారని, బీజేపీలోనే ఉంటారన్న నమ్మకం ఉంది. అది గెలిచిన తర్వాత చూద్దాం. హాయ్ హలో ఎవ్రీవన్, పరేషాన్ ముచ్చట్లతో ఇప్పుడు మన ముందున్నారు దౌలతాబాద్ మండల బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శివన్న గారు. అన్న నమస్తే. నమస్తే సాయి. బాగున్నారా? బాగుంది. మీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ఓటమి మీద మీ అభిప్రాయం? డబ్బు, ప్రధానంగా డబ్బు. మీ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రిజర్వేషన్ వస్తే ఇందుప్రియాల గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం చూస్తున్నాం. సర్పంచ్గా పోటీ చేయాలనే ఆతృత ఎందుకు మీకు? విలేజ్కి సేవ చేయాలని, పనులు చేయాలని. ఇంతకుముందున్న లీడర్లు ఎక్కువ చేయలేకపోయారు పనులు. కొందరు చేయలేని పనులు మనం చేద్దామని. మేబీ మీరు రాజకీయాలకు వచ్చి అతి తక్కువ సమయం అయిందేమో? ఇంచుమించు 4 years. 4 years. 304 years. గత సర్పంచ్లకు ఇప్పుడు మీరు సర్పంచ్ కాకపోయేదానికి డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ అంటే ఇందుప్రియాల గ్రామంలో గ్రామ పంచాయతీ లేదు, మార్కెట్ లేదు, ప్లస్ ఇంకా కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. అవన్నీ కొంచెం సీసీ రోడ్లు లేవు. అవన్నీ కొన్ని కంప్లీట్ చేద్దాం. ఇందుప్రియాల గ్రామ ప్రజలు ఎన్నుకుంటే గెలిస్తే ఇవన్నీ ఫుల్ఫిల్ చేద్దామని. మీరు ఒకవేళ గెలిచిన తర్వాత మీకున్న అతి తక్కువ సమయంలో, మీకున్న ఆ 5 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఇవన్నీ పూర్తి చేయగలుగుతారా? సాధ్యమంతమైనంత వరకు ప్రయత్నిస్తాం. మీరు ప్రయత్నిస్తానంటే మీరు ప్రజెంట్ బీజేపీ పార్టీలో ఉన్నారు, కానీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది. మీకు సాధ్యమేనా ఇవన్నీ? అంటే రగన్న చెప్తుంటాడు, మోసేత్ర బలం ఉంటే మొండిగొడ్డలని తెలుస్తుందని. ప్రయత్నం చేద్దాం. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో చాలా కష్టపడ్డారని విన్నాము, నిజమేనా? నిజమే. ఊరి ప్రజలకి తెలుసు. అంత కష్టపడ్డా కానీ మీ బీజేపీ పార్టీకి ఊరిలో 3వ స్థానం దక్కింది. ఇప్పుడు మీకు ప్రజలు సహకరిస్తారన్న నమ్మకం ఉందా? అంటే అదేమో నియోజకవర్గం పరిధికి సంబంధించింది, ఇది విలేజ్ పరంగా సంబంధించింది కాబట్టి విలేజ్లో బెస్ట్ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు గ్రామ ప్రజలు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిలబడాలని ఆలోచన. ఎమ్మెల్యే ఎలక్షన్లకు డబ్బు ఆశించిన ప్రజలు సర్పంచ్ ఎలక్షన్లకు డబ్బు ఆశించారన్న నమ్మకమేంది? అంటే అది వేరే. ఇప్పుడు అదేంటంటే నియోజకవర్గం అంటే దానికంటే ఇక్కడ ఊరి డెవలప్మెంట్ ఆలోచిస్తారు కాబట్టి డబ్బు అంత అవసరం ఏమి ఉండదు అనుకుంటా. మీకు డబ్బు పెట్టే స్తోమత ఉందా? డబ్బు ఎందుకు అవసరం లేదు. రాజకీయాల్లో అంటేనే డబ్బుగా మారింది. మీరే చెప్పారు కదా, మీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ఓడిపోవడానికి డబ్బే కారణమని. గుడ్ క్వశ్చన్. స్టాప్ చేయరా, ఈ ఆలోచన తడతలేదు. జరసేపు బాగుంది. మీరే చెప్పారు కదా రఘునందన్ రావు విషయంలో డబ్బే పనిచేసిందని. ఇప్పుడు డబ్బు పనిచేయదన్న గ్యారంటీ ఏముంది? డబ్బు పనిచేస్తుంది కానీ ఇక్కడ లోకల్ కదా, ఇప్పుడు విలేజ్ కాబట్టి మనిషిని చూసి చేస్తారని చెప్పినా కదా ఇంతకుముందు సమాధానం. మనిషిని చూసి చేస్తారనుకుంటున్నా. ఇప్పుడు నేను మామూలుగా ఊరు డెవలప్మెంట్ ఆలోచిస్తున్నా. బస్ స్టాండ్ లేదు, గ్రామ పంచాయతీ లేదు, ఏ మార్కెట్ లేదు, ఇవన్నీ లేవు, రైతు వేదిక లేదు, ఇవన్నీ లేవు కాబట్టి ఇవన్నీ పనులు చేస్తా అని చెప్తున్నా. పనులు చేసేవాడిని ఎన్నుకుంటే సరిపోతుంది గ్రామ పంచాయతీ. ఇప్పుడు డబ్బు చూస్తే కుదరదు కదా, అందుగురించే డబ్బు లేకున్నా గెలుస్తా అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి. మీకు ప్రత్యామ్నాయంగా పోటీకి దిగే క్యాండిడేటు మీకంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న క్యాండిడేట్ను నిలబెట్టుకునే అవకాశం ఏమన్నా ఉందా? నాకు ఇంతవరకు
యూత్ సపోర్ట్ బాగుంది. ప్లస్ కొంచెము చదువుకున్న పిల్లలు, యువత వాళ్ళంతా కొంచెం సపోర్ట్ చేస్తూ ఫస్ట్ ఆప్షన్. ఇక కొందరు పెద్ద మనుషులని అడిగి తెలుసుకొని వాళ్ళందరి సమాచారం తీసుకొని అందరి అనుభవాలు చూసుకొని అందరి సపోర్ట్ తీసుకొని నిలబడదామని ఆలోచన. ఈ స్థానిక ఎన్నికలను పార్టీలకు అతీతంగా వీళ్ళకి అతీతంగానే, పార్టీతో సంబంధం లేదు. ఈడ స్థానిక ఊరు డెవలప్మెంట్ కావాలి కాబట్టి పార్టీకి సంబంధం లేకుండానే జరుగుతుంది. అంటే పార్టీతో మీరు ఊహిస్తున్నారా అదర్ పార్టీలైన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా మీకు వాళ్ళ సపోర్ట్ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరు మనకు సపోర్ట్ చేస్తారు. అందులో ఈ ఉంటారులే కామన్, అందరూ మనకే సపోర్ట్ చేయాలని ఉంది. ఎవరో ఒకరిద్దరు సపోర్ట్ చేయకపోవచ్చు కానీ మిగతా మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి మనం కృషి చేయాలి, మనం అడగాలి. కాబట్టి పోయి అడుగుతా, అందరిని కలుస్తా, సంప్రదిస్తా. మీ విలేజ్లో ఉన్న రాజకీయ నాయకుల అనుభవం ఎంతో ఉన్నది, అయినా కానీ వాళ్ళు డెవలప్ చేయలేకపోయారు. వాళ్ళతో సాధ్యం కానిది మీతో సాధ్యమవుతుంది అన్న నమ్మకం మాకిలా, పట్టుదల, ప్రజలకి ఇలా కృషి పట్టుదల గట్టిగా ఏదైనా సాధించడం బాగా నమ్మకం కలిగితే అట్లా వాళ్ళని నమ్మిన విధంగానే మిమ్మల్ని నమ్ముతారని ఆశిస్తున్నారా? ఎవరిని? మీ ఇంతవరకు రాజకీయ అనుభవం ఉన్న నాయకులను నమ్మిన విధంగానే మిమ్మల్ని నమ్ముతారని ఆశిస్తున్నారా? ఇంకా ఎక్కువ నమ్ముతారు అనుకుంటున్నారా? ఇంతకు ముందుగిన ఇప్పుడు సర్పంచ్ ఉన్న వాళ్ళకి నా క్లాస్మేట్ ఇంచుమించు, ఆయన చేసే కాడుకు చాలా పనులు చేసిండు. ఇట్లాంటి చిన్న చిన్న ఇప్పుడు యువత అనేటోళ్ళు వస్తేనే, పెద్ద మనుషులు రాకుండా యువత అనే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వస్తేనే ఊరేమైనా డెవలప్ అవుతుంది. మళ్ళీ గ్రామ ప్రజలకి అడగడానికి ఈజీ ఉంటుంది. పెద్ద మనుషులు అయితే అడగలేరు. పిల్లలని అయితే ఇప్పుడు కొంచెం యువత వాళ్ళు కొంచెం ఉన్నారనుకో, వాళ్ళు పోయి ఏ సమస్య కావాలని అడుగుతారు, ఈ పని చేయకపోతే చేసి పెట్టమని చెప్తారు. అందువల్ల యువత వాళ్ళే సర్పంచ్గా ఉంటే కొంచెం ఊరికి డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయానికి వస్తే పెద్దల మాటనే యువతకు ఉడుకు రక్తం అంటారు. మీకు ఓపిక ఉన్నదా? సమాధానాలు చెప్పేంత ఓపిక ఉన్నదా? 100% ఓపిక. ఎలా నమ్ముతారు? యువతకు ఉడుకు రక్తం అని పెద్దలే అంటారు. చూస్తారు కదా, నేను మాట్లాడే విధానం తెలుసు వాళ్ళకు. నన్ను ఇన్నేళ్ళ నుంచి చూస్తారు కదా, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను గ్రామ పంచాయతీ. గత 3 సంవత్సరాల కింద మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నప్పుడు మీ ఊరికి మీరేం చేశారు? చాలానే చేసినాం. ఒకటి కుటుంబ సంఘానికి బోర్ వేయించినాం, మోటార్ తెప్పించినాం. ముద్రా సంఘంకు, ధ్వజస్తంభంకు డబ్బులు ఇచ్చిండు కొన్ని, ఇంకా కొన్ని ఇస్తుండొచ్చు. అవి మనం పోయి సంప్రదించాలి. రగన్న ఇక కొన్ని అనివార్య కార్యాలను ఓడిపోయింది కాబట్టి ఇంకొన్ని డబ్బులు అడగాలి. గెలిచి ఉంటే ఈ పాటికే ఇస్తుండే. ఇవి ఓడిపోయిండు ఇయ్యడని ఏం లేదు, అవిగిన ఇస్తుండొచ్చు. ఇంకా చాలా పనులు చేసిండు. అది 2 కుమ్మరోళ్లకు షెడ్ వేపిస్తా అన్నాడు. అది మనది ఇక తెలిసిన విషయమే అందరికీ. వాళ్ళే భూమి చూపించలే. మీరు పోటీ చేయడానికి కారణం రఘునందన్ రావు అండ ఏమైనా కృషి ఉందా? డెఫినెట్గా కంపల్సరీ ఉంటుంది. రగన్న పార్టీ బేస్గానా వ్యక్తిగతంగానా? అంటే మనకు రాజకీయంలోకి రావడానికి ఆయన కారణం ఏంటంటే ఆయన కొంచెం ఆదర్శం. ఆయన లెక్క చేయాలి పాలన. ఆయన ఫైర్ బ్రాండ్ కాబట్టి, ప్రశ్నించే గొంతు కాబట్టి మనం కూడా ఆయన లెక్క కొంచెం ముందుకు వచ్చి ఏదైనా ఆయన చేయడానికే ఉన్నాడు. ఎట్లా అందరి గురించి కొట్లాడడానికే ఉన్నాడు. అట్లాగే కొట్లాడి మనం ఏదైనా చేయాలి. రఘునందన్ రావు గారికి చాలా కొట్లాడే వ్యక్తిత్వము, ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్నది. ఆయన విధంగానే మీరు కూడా మీ బీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కొట్లాడేంత శక్తి మీకు ఉందని అనుకోవచ్చా? కొత్త ప్రభాకర్ రెడ్డితో కొట్లాడే శక్తి ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, 100% ఇస్తాడు. కొట్లాడేంది ఇస్తాడు. ఆయన పనులు చేస్తా అంటే ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా డెవలప్మెంట్ చేస్తా అని పోయి అడిగితే హెల్ప్ చేస్తారు. చేయరని ఏది ఉండదు. అని నేను అడుగుతాం, తనకు హెల్ప్ చేయాలని ఉండొచ్చు. ఈ ఊరిలో ఉన్న రాజకీయ అపోజిట్ లీడర్సు మేము వచ్చేంత వరకు సర్పంచ్కి ఫండ్స్ ఇవ్వకుండా అన్నా, ఈ బిల్లులు ఆపండి అన్నా అని చెప్పేసి సహకరిస్తే మీరేం చేస్తారు అప్పుడు? అలాంటిది ఏం జరగదు. అట్లాంటి రానియకుండా చూసుకుంటే. అంత బాగా నమ్మకం ఏంటి మీకు? ఉంటారు, అట్లా ఉంటారు, కొందరు ఉంటారు. కానీ దాన్ని ఈ మధ్య చూసాము ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు బాగా ఫైట్ చేసిరని. అదేమన్నా మనసులో పెట్టుకొని మీకు అడ్డంకులు జరగవచ్చు కదా? జరగచ్చు, అలాంటి ఆస్కారం ఉంది. కానీ అవన్నిటి అలాంటప్పుడు మీకు కొట్లాడేంత శక్తి ఉందా? 100% దేవుడు ప్రసాదిస్తాడు. 100% కొట్లాడతా. ఏది మంచి జరుగుతుంది, దీని వలన ప్రాబ్లం ఉంది అంటే దానికోసం కొట్లాడి సాధించుకునేదాకా ఊరుకోడు. మ్యాక్సిమం బీసీ రిజర్వేషన్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారా? అంటే ప్రజెంట్ ఇంకా ఏం డిక్లేర్ కాలే, వస్తుందన్న అంతా ఊహాగానాలే ఇప్పటికైతే. వస్తే మాత్రం డెఫినెట్గా పోటీ చేయడానికి ముందుంటా. ఈ పోటీ చేయడానికి మీకు ప్రధానంగా పెద్ద అండ ఏంటి? యువతను ఏ విధంగా మీరు ఆకర్షించుకుంటున్నారు? మంచితనం. మీతో పాటు మేం సర్వే చేసిన దాంట్లో
తోట యాదగిరి అని అపోజిట్ క్యాండిడేట్ బీసీ వస్తే ఆ, పోటీలో ఉంటా అని అదే యువతను ఆకర్షించుకునేందుకు టోర్నమెంట్ కూడా నిర్వహించిందని మాకు సమాచారం ఉంది. ఆయనను మీరు ఢీకొనగలుగుతారా? అంటే ముందుగా ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే, ఎందుకంటే యువతకు స్పోర్ట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నందుకు. కాకపోతే ఇక ఇప్పుడు పోటీ అనేది సర్పంచ్గా ఆయన నాకు అపోజిట్ వచ్చినా, ఇంకా ఆయన కాకుండా ఎవరు అపోజిట్ వచ్చినా అది కొట్లాడడం ఇక సహజం. అది దీనికి సంబంధం ఎవరు నా ఎదుట ఎవరున్నా సరే కొట్టడానికి వెనుక నిలబడ్డాను అనుకో. ఒకవేళ నిలబడ్డా అంటే ఆ ముందు ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా అంటే నిలబడడంలో అనుమానం ఉందా? అనుమానం నిలబడడానికి అనుమానం అయింది. రిజర్వేషన్ క్లారిటీ లేదు కదా. ఓకే, రిజర్వేషన్ ఉంటే మాత్రం పక్కన నిలబడతారు. నిలబడడానికి పక్క. మీ ఊరి విషయానికి వస్తే ఎవరైతే సర్పంచ్గా ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటారో వారికి సుభాష్ రెడ్డి అండా ఉంటేనే గెలుస్తారనే ఒక చిన్న నమ్మకం ఊరిలో పాకిపోయింది. ఆయన సపోర్ట్ నాకు కావాలని నేను కూడా అడుగుతా, కోరుకుంటా, అడగడం తప్పేం కాదు కదా. ఆయన ఎట్లాగో ఊరి గ్రామానికి ఆయన ఆల్రెడీ దేవాలయానికి చేసిండు, హాస్పిటల్ తేవడానికి కృషి చేసిండు, తెప్పించిండు. ఇలా చాలా ఊరికి ఫంక్షన్ ఎస్సీ వాడకట్టుకు ఫంక్షనాలు కట్టిపించిండు. ఇలాంటి చాలా పనులు చేస్తుండు. పెద్దమ్మ గుడికి ముద్రా సంఘం పెద్దమ్మ గుడికి డబ్బులు ఇచ్చిండు. ఓకే ఓకే, మీ ఊరి పెద్ద మనిషి సుభాష్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని బీఆర్ఎస్లో జాయిన్ కమ్మని ఆహ్వానించారు అనుకుంటా. ఇప్పటికైతే ఆహ్వానించలే. ఆయన బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన క్యాండిడేట్, మీరు బీజేపీ పార్టీ కార్యకర్తగా మీకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం ఉందా? అంటే ఇక్కడ ఇప్పుడు రాజకీయం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని ఏముండదు సర్పంచ్ దానికి మాత్రం. ఓకే, వ్యక్తిని చూస్తారు, గ్రామ ప్రజలు వ్యక్తిని చూస్తారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరపున కార్యకర్తలు చాలామంది సుభాష్ రెడ్డి చెప్పినట్టు విని అనుకున్నంత ఆశించినంత ఫలితాలు విలేజ్ నుంచి రాబట్టారు. కాబట్టి మీరు సుభాష్ రెడ్డి అనే పెద్ద మనిషి శివకు సహకరిస్తే మేము మీకు సహకరించము అనే ఆలోచనల కార్యకర్తలు ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది కదా. ఉంటుండొచ్చు, ఇక వారి లోపల ఏముంటుందో. కానీ ఇక దానికి ఇప్పుడు మా ఊరిలో అందరం దేవుని రాముని నమ్ముతాం. ఇక ఆ రాముడు మ్యాక్సిమం డిసైడ్ చేస్తాడు ఎవరు సర్పంచ్ అని. ఆయన అందదండ ఎవరికి చూపిస్తే వాళ్ళు డెఫినెట్గా విన్ అవుతారు. ఓకే, ఒకవేళ మీరు బీసీ రిజర్వేషన్ వస్తే సర్పంచ్గా పోటీ చేస్తారు, ఆ రాముని దయ వల్ల గెలుస్తారే అనుకో. గెలిచిన తర్వాత బీజేపీలోనే ఉంటారన్న నమ్మకం ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్లో జంప్ అవుతారా? అది గెలిచిన తర్వాత చూద్దాం. గెలిచిన తర్వాత అంటే ఆలోచన ఉంది. అలా అంటలేను. ఇప్పుడు ఇంకా ఏమంటారు అంటే ముందు ఇంకా ఏం కాలే కదా, అంత పూర్తి కాలే కదా, రిజర్వేషనే క్లారిటీ లేదు. సో ఒకవేళ గెలిస్తేనే అని మాట్లాడుతున్నాను, గెలిస్తే వేరే పార్టీలకు పోయే ఆలోచన అయితే మ్యాక్సిమం పోను 100%, 200% ఏ పార్టీలకు పోయే అవకాశం అయితే లేదు. మీరే అన్న మోచేతిలో బలం ఉంటే మొండికి తెలుస్తుంది, అది మా అన్న ఆదర్శం అది అని చెప్పేసి అని అన్నారు. గెలిచిన తర్వాత ఆలోచన అనడం అంటే మీరు ఇప్పుడు గెలవకముందే ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి గెలిచిన తర్వాత దాన్ని చెప్తా అని అంటున్నారు. అంటే గెలిచిన తర్వాత అయినా ఇప్పుడైనా పార్టీ మారే ప్రసక్తి అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ షో గారు, ఇంత సమయం మాకు కేటాయించినందుకు మా పరిశాన్ ముచ్చట్ల నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు సర్పంచ్ గెలవాలని ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.